ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి చిరుతలు కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచరించడంతో ప్రజలు హడలిపోతున్నారు. నిర్మల్ జిల్లాలో లేగదూడపై చిరుతపులి దాడి చేసింది. తానూరు మండలం బేంబర్ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇక్కడ మా చేనులో ఒక 6 నెలల నుంచి ఆవు లేగా కట్టేసి పోతున్నా. ప్రతిరోజు అలాగే పోతా. నిన్న కూడా నైట్కు ఆవు లేగా మేపేసి సాయంత్రం కట్టేసి ఆవు పాలు పిండుకొని పోయినా. రాత్రి ఎప్పుడు వచ్చిందో చిరుత పులి తెలియదు. పొద్దున వచ్చి చూసేటప్పటికి లేగా మొత్తం తినేసి పక్కకు పెట్టేసింది. అలాగే ఊళ్ళో 2-3 సంఘటనలు కూడా జరిగినాయి. గణేష్ ఒక రైతు ఆయన కూడా లేగా తినేసింది. అయిన తర్వాత నాది కూడా అలాగే జరిగింది సార్. అటవీ శాఖ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్. ఇక్కడ మా నిర్మల్ జిల్లాలో పెద్ద పులి చిరుతల కలకలం రేపుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా నిర్మల్ జిల్లాలో కూడా చిరుత పులి లేగదూళ్లను కూడా తిన్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు బెబ్బులతో పాటు చిత్తపుల సంచారం అయితే కలకలం రేపుతుంది. ఇప్పటికే ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పుల్ల సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతా ఉండగా, తాజాగా తానూరు మండలం బెంబర్ గ్రామ శివారులో పాడేకర్ దేవన్న అనే రైతు లేగదూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చడంతో అయితే స్థానిక గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా ఇటు అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతపులి సంచారం ఉన్నట్టుగా అయితే స్థానిక గ్రామాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు దూడ మృతి చెందిన ప్రాంతానికి అయితే అటవీ శాఖ అధికారులు అయితే చేరుకున్నారు. ఇటు దూడపై దాడి చేసింది చిరుతపులిగానైతే అక్కడ ఉన్నటువంటి ఫగ్ మార్క్స్ ద్వారానైతే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చిరుతపులి సంచారం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా తమ పంట చేలలకు కానీ ఇటు అటవీ సమీపంలోకి పశువుల కాపర్లు కూడా వెళ్ళొద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద పుల్ల సంచారం అయితే కలకలం అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలోని తాడోబా తిప్పేశ్వరంలో నుంచి ప్రతి ఏడాది కూడా ఈ సీజన్ టైంలో, అంటే చలికాలం సీజన్ టైంలో పెద్ద పుల్లు మేటింగ్ కోసం అయితే 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా 10ల సంఖ్యలో ఇటు పులులు మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 నుంచి 10 పుల్ల సంచారం ఉన్నట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే అనధికారికంగా లెక్కలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చిరుతపుల్ల సంచారంతో అయితే ఇటు పొలాల వద్ద ఉచ్చులు కానీ లేదనుకుంటే ఈ కరెంటు సంబంధించినటువంటి కరెంటు ఎటువంటి పెట్టొద్దు అంటూ కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఎవరైనా చిరుతపుల్లకు కానీ పులులకు హాని చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు డ్రోన్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి కూడా ఎప్పటికప్పుడు వాటి కదలికలను కూడా చూస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.